రామాయణం 11 మంధర చెప్పుడు మాటలు. రాముడికి పట్టాభిషేకం జరగనున్న విషయం చెప్పి కైకేయిని రెచ్చగొడదామని తాను అనుకుంటే కౌసల్య కంటే ఆనందంగా కైకేయి ఉండటం చూసి మంధర ఆశ్చర్యపోతుంది. రాముడు రాజవుతున్నాడని తెలిసి ఆనందించడం ఆమె అమాయకత్వానికి నిదర్శనమని మంధర అంటుంది. రాజ్యాన్ని రాముడికి పట్టం కడితే భరతుడి పరిస్థితి ఏమిటనేది ఒకసారి ఆలోచించుకోమని చెబుతుంది. రాముడు రాజైతే అప్పుడు భరతుడు అతనికి ఒక సోదరుడిగా కాకుండా ఒక సేవకుడిగా పడి ఉండవలసి వస్తుందని చెబుతుంది. అలా సేవకుడిగానే భరతుడి జీవితం ముగిసిపోవలసి ఉంటుందని అంటుంది. మంధర మాటలు కైకేయిపై పనిచేస్తాయి. నిజమే, తన మంచితనం వలన భరతుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకూడదని అనుకుంటుంది. రాజు కావలసిన లక్షణాలు తన కుమారుడికి కూడా ఉన్నాయి కనుక భరతుడిని రాజును చేయడంలో దశరథుడికి అనుమానం ఎందుకని అనుకుంటుంది. దశరథుడిని ఎలాగైనా ఒప్పించి అయోధ్యకి భరతుడిని రాజును చేయాలని నిర్ణయించుకుంటుంది. అవసరమైతే గతంలో దశరథుడు తనకి ఇచ్చిన వరాలను ఈ సందర్భంలో ఉపయోగించాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో రాముడి పట్టాభిషేక వార్తను కైకేయికి చెప్పడం కోసం ఆమె మందిరానికి దశరథుడు వస్తాడు. ఆయనను చూడగానే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. కైకేయి ఎంతో సంతోషంగా ఉంటుందని అనుకుంటూ వచ్చిన ఆయన ఆమె అలా ఏడుస్తూ ఉండటం చూసి నివ్వెరపోతాడు. విషయమేమిటని అడుగుతాడు. కారణం చెప్పకుండానే ఆమె మరింత దుఃఖంతో పొంగిపోతూ ఉంటుంది. దాంతో రాముడి పట్టాభిషేక వార్త వినడం వల్లనైనా ఆమె శోకం తీరుతుందేమోనని ఆ విషయాన్ని గురించి చెబుతాడు. రాజ్య ప్రజలంతా ఆనందిస్తున్న వేళ ఆమె బాధపడటం సరికాదని ఓదార్చబోతాడు. రాముడి పట్టాభిషేకం జరుగుతుంటే కౌసల్య ఆనందించాలిగాని భరతుడి తల్లి ఎలా సంతోషిస్తుందని కైకేయి అంటుంది. భార్యగా తాను అయోధ్య నగరంలో అడుగుపెట్టిన దగ్గరనుంచి తనని తక్కువ చేసి చూస్తున్నారని, అయినా సరిపెట్టుకుంటే తన కుమారుడైన భరతుడిని కూడా అవమానిస్తున్నారని ఆవేదన చెందుతుంది. రాముడిని రాజును చేయడమంటే అది భరతుడిని అవమానించడమేనని అంటుంది. భరతుడి కంటే రాముడిని ఎక్కువగా ప్రేమించిన కైకేయి నోటి వెంట ఆ మాట రావడం పట్ల దశరథుడు ఆశ్చర్యపోతాడు.